సినీ పరిశ్రమలో తన రేంజ్ పెంచుకుని పాన్ వరల్డ్ స్టార్‌గా ఎదుగుతున్న అల్లు అర్జున్ తొలిసారి తన కుటుంబ విషయాలు పంచుకున్నారు. తన తండ్రి అల్లు అరవింద్, తల్లి నిర్మల, అన్నదమ్ముల విషయాల మీద ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన తమ్ముడు, అన్నతో ఉన్నటువంటి అనుబంధంతో పాటు తన స్నేహితులు, ముఖ్యంగా తన తండ్రి గురించి బన్నీ షాకింగ్ కామెంట్లు చేశారు. అసలు తన తండ్రి పరమ పిసినారి అని బడ్జెట్ పద్మనాభం అంటూ వ్యాఖ్యానించారు. ఆహాలో ప్రసారమవుతున్నటువంటి 'నందమూరి బాలకృష్ణ అన్‌స్టాపబుల్' సీజన్ 4లో అల్లు అర్జున్ పాల్గొన్నారు. 'పుష్ప 2' విడుదల సందర్భంగా బన్నీతో బాలకృష్ణ ఇంటర్వ్యూ చేశారు. ఇతరులతో కన్నా అల్లు అర్జున్‌తోనే సాగినటువంటి ఎపిసోడ్‌కి భారీగా ప్రేక్షకుల నుంచి స్పందన లభిస్తోంది. ఇప్పటికే లక్షల్లో ఈ షోని చూస్తున్నారు జనాలు. 'అన్‌స్టాపబుల్' షోలో సరికొత్త గణాంకాలతో అల్లు అర్జున్ ఇంటర్వ్యూ నమోదవుతోంది. సరదా సరదా ఆటలు, ఎవరికీ తెలియని విషయాలు పంచుకోవడంతో ఈ ఎపిసోడ్‌ని భారీగా చూస్తున్నారు ప్రేక్షకులు. ఇంటర్వ్యూ మొదట్లో బాలకృష్ణ, అల్లు అర్జున్ మాట్లాడుకున్న మాటలు ఆసక్తిని రేకెత్తిచ్చాయి. "నేను కృష్ణుడిని, నువ్వు అర్జునుడివి" అని బాలయ్య చెప్పడంతో నవ్వుకున్న బన్నీ, "అయితే మీరు గీత ఇవ్వండి, నేను కురుక్షేత్రం చేస్తా" అని చెప్పడంతో ప్రేక్షకుల నుంచి ఈలలు, కేకలు వచ్చాయి. ఈ ఇంటర్వ్యూలో ప్రధానంగా మాట్లాడుకోవాల్సినటువంటి అంశం అల్లు అర్జున్ తన తండ్రి అరవింద్ గురించి చెప్పిన వ్యాఖ్యలు. తన బాల్యం నుంచి అరవింద్ తనకి విలాసవంతమైనటువంటి జీవితం ఇవ్వలేదని చెప్పారు. మధ్యతరగతి మనిషిలాగానే పెంచారని చెప్పుకొచ్చారు. చెన్నైలో ఒక సాధారణ స్కూల్‌లో వేశారని అల్లు అర్జున్ గుర్తు చేస్తున్నారు. అసలు తన తండ్రి పర్స్ అనేది వాడరని, బట్టల్లో డబ్బులు దాచుకునే వ్యక్తి అని తెలిపారు. తన తండ్రి వద్ద సరదాగా డబ్బులు దొంగతనం చేసినటువంటి సంఘటన గురించి వివరించారు. మా నాన్న బడ్జెట్ పద్మనాభం అని వర్ణించాడు. కానీ తన తండ్రి అలా పెంచడం ద్వారానే ఇప్పటికీ తాము మధ్యతరగతి ఆలోచనతోనే ఉన్నామని చెప్పారు. 18 ఏళ్ళు దాటితేనే కారు కొనిస్తానని చెప్పినటువంటి అల్లు అరవింద్ తర్వాత డొక్కు కారు కొనిచ్చారని బన్నీ తెలిపారు. ఆ కారు నడపడం కన్నా తోయడం ఎక్కువగా ఉండేదని తెలపడంతో బాలకృష్ణతో పాటు అల్లు అర్జున్ పగలబడి నవ్వుకున్నాడు. ఇదే క్రమంలో అల్లు అర్జున్ తన తల్లి నిర్మల కూడా షోకి రావడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. మరో ఎపిసోడ్ అల్లు అర్జున్ పిల్లలు కూడా రావడంతో ఈ షో మరింత హైలైట్‌గా నిలిచేటువంటి అవకాశం కనిపిస్తోంది.